దేవుడు చివరిగా సిలువలో మాట్లాడిన 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. నేను జన్మించినప్పటి నుండి శరీర భాగాలన్నీ కూడా ఏమి పని చేయవు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగము తండ్రి చేస్తూ ఉన్నాడు. బిడ్డ పరిస్థితిని గమనించి చాలా వ్యసనపడి కొంతకాలానికి తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఈమె పరిస్థితి ఎలా? ఈమె బ్రతికినంత కాలం ఈమెకు ఆధారం ఉండాలని చెప్పి కొంత డబ్బును బ్యాంకులో దాచాడు. కనీసము ఆ డబ్బుతోనన్నా ఎవరన్నా పనిచేసి ఉన్నంత కాలము పోషింపబడుతుందని చెప్పి ఆ రీతిగా ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ బిడ్డలో ఒక ఆశ కలిగింది. నా చేతులు పని చేయటం లేదు, నా కాళ్ళు పని చేయటం లేదు, కేవలము నేను ఊపిరి మాత్రము కలిగి ఉన్నాను. ఈ రీతిగా ఆమె ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుని గురించి ఆమె తెలుసుకున్నది. ఆమెలో ఒక ఉన్నతమైనటువంటి ఆశ కలిగింది. ఎలాగైనా సరే నేను ఈ స్థితిలో ఉండి కూడా నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనేటటువంటి ఆశ కలిగి ఒక రిక్షావాన్ని మాట్లాడుకొని అయ్యా ఈరోజు ఒక స్కూల్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఆ కింద సాప వేసి నన్ను పరుండబెట్టు, ఇదిగో ప్రెస్ దగ్గరికి వెళ్ళి కొన్ని కరపత్రాలు ప్రింటింగ్ చేసుకుని రా. ఆ ప్రింటింగ్ చేసుకున్నటువంటి కరపత్రాలు ఈ రీతిగా బజార్లలో, స్కూళ్ళల్లో, కాలేజీలలో ప్రతిరోజు వెళ్ళడము, ఆడ పండుకోవడము, కరపత్రాలు పంచడం. చివరికి ఆమె మరణించేంత లోపు 800 మందిని ఆమె రక్షణలోనికి నడిపించింది. మౌనకున్న వెళ్తాలి రోసం లేదా? ఎంతమంది నడిపించింది? మనకులాగా కాలు చేతులు పనిచేయలేదు. ఏ అవయాలు పనిచేయనటువంటి పరిస్థితుల్లో 800 మంది ఆత్మలను ఆమె నడిపించిందంటే హల్లెలూయా చెప్పలేంది. కొన్ని సంవత్సరానికి ఒక ఆత్మలను నువ్వు దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? ఒక్క ఆత్మ. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించినటువంటి కార్యాన్ని నెరవేర్చి తండ్రికి తన ఆత్మను అప్పగించాడని మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజున ఒకవేళ ఈ లోకాన్ని విడిచి మన ఆత్మను దేవునికి అప్పగించినప్పుడు ఆయన సింహాసనం ఎదుట నిలబడగలిగినటువంటి యోగ్యత, అర్హత మనము కలిగి ఉండాలి. ఆయన ప్రశ్నిస్తాడమ్మా, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నిన్ను నేను రక్షించాను, నా కొరకు నువ్వు ఏమి చేశావని ప్రశ్నిస్తే నీ దగ్గర ఎలాంటి సమాధానం ఉంది ఈ సమయంలో? ఇకనైనా మేలుకొనండి, ఇకనైనా పౌరుషము తెచ్చుకొనండి. క్రైస్తవుని యొక్క జీవితం ఏంటంటే మెలుగు కలిగి ఉండేటటువంటి జీవితం, నిద్రపోయే జీవితం కాదు. ఎల్లప్పుడూ మెలుగు కలిగినటువంటి జీవితము క్రైస్తవుని యొక్క జీవితము. ఒక భక్తుడు అన్నాడు, మీకు తెలుసా, నక్సలైట్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే చీకటిలో వెలుగు అని అర్థము. ఒక మనుషుడే లోకానికి నేను వెలుగునని చెప్పుకుంటున్నాడే. దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనము అట్టి వెలుగును మనము ప్రకాశింప చేసేటటువంటి వారముగా మనం ఉండాలి. కనుక ఆ సిలువలో పలికినటువంటి ఈ అమూల్యమైనటువంటి మాటలు ఈ దినమందు యావత్ ప్రపంచమంతా కూడా ధ్యానించుట, దేవుని బిడ్డలకు ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏదో మాటలు వినడము, పలకటము, ఆ తర్వాత దానిని విడిచిపెట్టుకుని యథాప్రకారంగా మన జీవితంలో మనము జీవించటము సరి అయినటువంటి విధానము కాదని ఒక దైవ సేవకునిగా, ఒక సహోదరునిగా, ఒక ఆత్మీయ తండ్రిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఇట్టి మాటలు ప్రభు తన వినికిడిలో దీవించునుగాక. తల్లు వంచి కళ్ళు మూసుకొని ఈ సమయమందు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో
పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, నీకు ఎలా వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఉదయకాలం నుండి ఇంతవరకు నువ్వు కాచి కాపాడి నీ దయారెక్కల నీలో భద్రపరిచి నాయన, నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొంచున్నాం నాయన. అయా మా ముందు నా తండ్రి, అయా మొదటి మాట నుండి 7 మాటలు మా ముందు పెట్టి ఉంటున్న దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అయ్యా నా ప్రభువా, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని నువ్వు సెలవిచ్చినావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మా జీవితంలో నాయన మేము క్షమించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాము దేవా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఎన్నో మాటగా నా ప్రభువా రక్షించమని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఒక దొంగ నా ప్రభువా అయా పరలోకమందు చేర్చబడినప్పుడు నాయన నన్ను జ్ఞాపకం చేసుకోమని నాయన ఆ బిడ్డ సెలవు మాట్లాడుతుండగా నాయన, ఇప్పుడు నేడే నీవు మా పరలోకమందు నాయన నాతో ఉంటావని నువ్వు సెలవు ఇచ్చిన ప్రభువానికి స్తోత్రం నా తండ్రి. అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం నాయన. అయా నా తండ్రి దప్పికొంటున్నానని సెలవిచ్చినావు ప్రభువా. అయా ఈ లోకంలో ఎంతో మంది నా తండ్రి నశించిపోయే వారి కొరకు నాయన నువ్వు దప్పికొంటున్నామని నేను సెలవిచ్చిన దేవానికి చెల్లించుకొంచున్నాం నాయన. అవును ప్రభువా, మా జీవితంలో నాయన మేము ఇతరుల కొరకు నాయన ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవానికి స్తోత్రం నాయన. అనేకులని రక్షణ మార్గంలోనికి నడిపించమని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయా ఎంతో మంది పాప జీవితంలో ఉంటుండగా నాయన వారి కొరకు ప్రార్థన చేయమని నువ్వు సెలవిచ్చిన దేవానికి చెల్లించుకొంచున్నాం నాయన. నా ప్రభువానికి స్తోత్రం నా తండ్రి. అయా నా ప్రభువానికి స్తోత్రం నా తండ్రి. అయా నీ ఆత్మను అప్పగిస్తున్నానని నువ్వు సెలవిచ్చిన దేవానికి స్తోత్రం నా తండ్రి. అవును ప్రభువా, నా పాపముల కొరకు మా పాపముల కొరకు నాయన నేను సిలువలో నువ్వు మరణించిన దేవానికి స్తోత్రం నా తండ్రి. అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం నాయన. నీ ఆత్మను అప్పగించిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మేము శ్రమల్లో ఉంది నాయన, అయా మేము మొరపెట్టుకున్నప్పుడు నా తండ్రి అయా మాకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకొంచున్నాం నా తండ్రి. ఆది నుండి అంతవరకు నీవే అధ్యక్షత వహించి మహిమ పొందినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ రాజులకు రాజునైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంటున్నాం నాయన. యేసయ్యానికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన ప్రతి బిడ్డలకు ఆయన సన్నిధి సదా తోడయుండి నడిపించును గాక. ఎవరు వెళ్ళొద్దు, సిద్ధపరచబడినటువంటి పానీయాలను స్వీకరించి సంతోషముగా